Admissions 5, Heparin 10, Heparin 10, Icicle 20, Genesis 10. కొంచెం ఇమీడియట్ గా పంపిస్తారా ప్లీజ్? రాణి, ఎవరండి? నాన్నగారికి హార్ట్ అటాక్ అంట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, మైల్డ్ హార్ట్ అటాక్ మాదిరిగా ఉంది. సింప్టమాటిక్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫాలో చేయండి. రేపు వచ్చి చెకప్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అటువంటి అవసరం ఏదైనా ఏర్పడితే నాకు ఫోన్ చేయండి. ఓకే? ఇప్పుడు నీకు తృప్తేనా? నా జీవితంలోకి నాకు ఏది ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు మొదటిసారిగా నిన్ను అడుగుతున్నాను, ఇస్తావా? నాకు దాడి భాగ్యాన్ని బొమ్మ. మీ నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు కాదంటే ఆయన మనకు దక్కరు. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏమిటి ఇంత త్వరగా నిద్రలేచావు? నేను ఆయన పెళ్లి చేసుకుంటానా? నిజంగానే అంటున్నావు? నా మొహం చూసి చెప్పు. ఇలారా, ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నావు? నా కోసమా? నా నాన్న ఏం చేసినా నా మంచి కోసమే నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నా? నాకు ఇష్టం లేదు. నోటికొచ్చింది వాక్కు. నాకింతో నాకు ఇది వరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? పూర్ణి, అతను పరిచయం లేని వాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రం సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను బలంత పెట్టేదానువా? అయ్యో, పిచ్చిదాన్ని వాగద్దు. ఏ కళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళు. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య, అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను.
ఏమైంది? ఏం దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దేనికి ఎంత గడుస్తున్నా? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నిద్రపోవాలి అంతే కదా. నిద్రపో. ठीक है भैया, आ गए. शादी मुबारक, शादी मुबारक. आओ बेटी, आओ बेटी, बैग मुझे दे दो. ఇతని పేరు రంజిత్ సింగ్. మన ఇంటి పక్కన మెకానిక్ షెడ్ పెట్టాడు. చాలా మంచివాడు. చల్. मैं तो सारा दिल्ली जानता हूँ, सब लोग मुझे जानते हैं. आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है. हाँ हाँ, चंद्रा तो मेरा खास दोस्त है. నాకు అర్థం కాదు. सारा दिल्ली की बात कर रहा हूँ मैं. మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది. వెల్కమ్. ఈ ఇంట్లో వంటవాడు, తోటమాలి, పని మనిషి అన్నీ నేనే. ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని. నీ రాకతో అది తీరింది. రా. ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను. ఇందులో వంట సామాన్లు ఉన్నాయి. చాలకపోతే వీచారు కుట్టం తెచ్చుకో. ఇవి ఇంటి తాళాలు తీసుకో. ఇక్కడి నుంచి నీ సొంతం. పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాలు ఉండేవారు. ఒకటి బుక్స్, రెండు సంగీతం. ఇక నుంచి ఇది మీరు. బాగుందా? ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం అంతే. దీన్ని ఇంటిగా మార్చడం నీ చేతుల్లో ఉంది. నాకు ఇటుకలు సిమెంట్ చాలు. Come to my room. ఏమిటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? ఐఎమ్ సారీ సార్. సారీ గీరీ నాకేం అక్కర్లేదు. సార్, ఆఫీస్ టైంలో
ఇటువంటివన్నీ వద్దన్నాను సార్. నిన్న అదే అడిగారయ్యా, పెళ్లి చేసుకుంటానంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను, 1.5 రోజులు ఇక్కడ తయారయ్యావు. ఏమిటి పని? ఎందుకు పిలిచారా? ఎందుకు పిలిచాలే గానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి. ఇక్కడ పని ఏమిటి? ఉద్యోగం. అద్దరగొట్టేశావులే. అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా. యావయ్యా, హనీమూన్ ఒక అధ్యాయం ఉంది, జ్ఞాపకం ఉందా? యూనియన్ ఒకటి జ్ఞాపకం ఉందా మీకు? నీలాంటి వాడు పిలిచి పిల్లనిచ్చాడే, ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయా. నువ్వు ముద్దువయ్యా, తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా. భార్యను సంతోషపరచడం తెలియాలి, అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏది మిగిలినది? బురక కింద బయటికి తీసుకుపో. డార్లింగ్, స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీషు మాటలు ఊడే. నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్ గా ధైర్యంగా చెప్పేసే. అప్పుడు చూడు, హనీమూన్ అంటే హనీమూన్. పూర్తయిందా? నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా? ఈ కంపెనీకి ఎవరు ఎండి? మీరే. మర్యాదగా కూర్చో. చూడు సీకే, ఒక భర్త భార్యకి ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం. ఆమెని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో, ఆలోచించకుండా కొనిచ్చేసేయి. అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా. ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వెళ్ళి కొనిచ్చాను. ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. Sir, there is a call for you. Don't disturb. I am in important meeting. But she is your wife. Wife. Yes. Where? Telephone. లల్లు, హలో. ఏమి నేను? ఏమిటి నీ లల్లు? నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుందా? ఏమిటే ఇది? వెళ్ళి పని చూసుకోయా ఊరికే. అది అసలు డ్రెస్ వేసుకోలేదే. మూసుకో. నిన్ను కాదు ఊరు మూసుకుంటావు లేదా? నీనోరు కాదు, అది ఇంకో నోరు. చూసుకుంటాం. లల్లు, నిన్ను కాదు లల్లు, నిన్ను కాదు. మొద్దు లవ్ తీసుకుంటా. ఏం చూడు, ఇంటికి రమ్మంటోంది. ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో.